వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ రిహాన్. ఏ పార్టీలో అయినా ఒక మహిళ యాక్టివ్గా పార్టీలో పనిచేస్తుందంటే మహిళా లీడర్ లేదా మహిళా కార్యకర్త అంటారు. కానీ ఒక జనసేనలో మాత్రం వీర మహిళ అంటారు. సో వినడానికి చాలా గూస్ బంప్స్ తెప్పించే వర్డ్ అనమాట. సో అలాంటి వీర మహిళతో మనం ఈరోజు ఇంటరాక్ట్ అవబోతున్నాం. సో వారు ఎవరో తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే ఈ ప్రోమో చూడండి. కాలాస్ ఇష్యూ అవ్వచ్చు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ అవ్వచ్చు, కిరణ్ రాయల్ ఇష్యూ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అది వాళ్ళ పర్సనల్ అండి. ఇప్పుడు ఎవరెవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది. అది ఓన్లీ మా జనసేన పార్టీ అని ఒక్క పార్టీలోనే కాదు. కేసీఆర్ వాళ్ళ కొడుకున్నారండి, కేటీఆర్ గారు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఒక పేరు పొందిన ఒక హీరోయిన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ ముగ్గురు కూడా ఫ్లైట్ లైసెన్స్ తిరిగేస్తున్నారు, గవర్నమెంట్ డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ప్రజల పళ్ళ మీదే తిరుగుతున్నారు. కానీ ఈయనలాగా అప్పుడప్పుడు మలేషియాకి అక్కడికి ఇక్కడికి పెళ్ళాన్ని వేసుకొని పోయి వస్తుంటాడు. ఆ విధంగా పోయి రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉంటేనే మాట్లాడాలి. ఈ 5 ఏళ్ళలో కంప్లీట్ చేసి చూపిస్తాం అనేది ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అంటే ఉన్న ఖజానా మొత్తము జగన్ గారు మొత్తము ఊడ్చిపడేస్తే ఇంకా ఎక్కడి నుంచి తీసుకొని వస్తామండి? చిన్నగా అలా కాదండి, చిన్నగా తీసుకొని వస్తున్నాము, చిన్నగా డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు అమరావతి అన్నారు. అమరావతి ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ రోజు అతను ఏమన్నాడు, 3 ముక్కలాట అన్నట్టు 3 రాజధానులు చేస్తానన్నాడు. ఏమైందండి? అంటే నేను అమరావతికి మద్దతు ఇస్తానన్నాడు. అమరావతిని వదిలిపడేసి మళ్ళీ వైజాగ్ని ఎందుకు హైలైట్ చేసుకున్నాడు? అక్కడ కొండుందనా? చంద్రబాబు నాయుడు గారే నెల్లూరులో లేడీ డాన్స్లు ఏంటి ఇప్పుడు వినలేదు, ప్రశాంతం మన నెల్లూరు. రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఒక వర్డ్ యూజ్ చేశారు, ఈ పిచ్చి కుక్కలు వాగుతూ ఉంటాయి, అలానే వదిలిపడేస్తాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి లేసేవాడు లేనివాడు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడతారు. రాబందులు ఎక్కువ ఉంటాయి, కరిసే గద్దలు ఎక్కువ ఉంటాయి, తిమింగలాలు ఎక్కువ ఉంటాయి, తిట్టే బూతులు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్తే మేము ఆ పని మీద నడిచి వెళ్తూ ఉంటాము. మా పార్టీ ఎక్కడైతే అన్యాయం జరగదో అక్కడ మేము సహించము. మీరు ఎమ్మెల్యే అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నా పేరు ఆలియా షేక్, జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి. సో మనతో ఆలియా షేక్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ. వారితో ఈరోజు ఇంటరాక్ట్ అవుతాం. సో ముందుగా నమస్తే మేడం. నమస్తే అండి. సో ఇప్పుడు యాక్చువల్గా నా ఇంట్రడక్షన్లోనే క్వశ్చన్ ఉంది. సో ఒక్క జనసేన పార్టీలోనే మహిళల్ని గౌరవిస్తూ వీర మహిళ అని ఒక బిరుదు నమోదు చేయబడింది. సో దానిపై మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆలియా షేక్, జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి. మా పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలకి పెద్దపీట వేశారండి. ప్రతి ఒక్క పార్టీలో మహిళా కార్యకర్త, మహిళా నాయకురాలు అని చెప్పి చెప్తారు. కానీ ఒక్క జనసేన పార్టీలో మాత్రమే వీర మహిళలు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే మా మహిళా వింగ్ని ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె పేరుతో మాకు మహిళా వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సమానమే. వీర మహిళ అంటే ఒక వీరత్వం కలిగిన మహిళగా ఆయన మాకు ఒక పవర్ని ఇచ్చాడు. కాబట్టి మా జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీర మహిళలేనని చెప్పి మేము అనుకుంటుంటామండి. సో వీర మహిళలుగా మీకు జనసేన పార్టీలో ఎలాంటి క్రెడిబిలిటీ దక్కుతున్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి, ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి మీరు ఆశిస్తున్నారు? గతంలో నేను వేరే పార్టీలో కూడా ఉన్నానండి. ఆ పార్టీలో కంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా, అది పిఎస్కే కార్డ్ నుంచి లేదు ఇంకెక్కడికి వెళ్ళినా ఆలియా మేడం, జనసేన మేడం వచ్చారు, ఆలియా మేడం వచ్చారు, పవన్ కళ్యాణ్ లేడీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలా మాకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎంత ప్రతి ఒక్కళ్ళు ఎంత ఇదిగా ఫీల్ అవుతారో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో మమ్మల్ని వాళ్ళు స్వాగతిస్తారు. అదేవిధంగా మాకు అంతే మర్యాద ఇస్తారు. జనసేన పార్టీ అనేది ఒక స్పెషల్ క్యాడర్ ఉన్న పార్టీ. ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ అంటే దాన్ని ఒక హై లెవెల్లోనే చూస్తారండి. అంతటి పార్టీలో మేము ఉన్నామని మాకు చాలా గర్వంగా ఉంటుందండి ప్రతిసారి. సో ఇదే గర్వంతో యాక్చువల్గా ప్రజెంట్ మన నెల్లూరు జిల్లా విషయానికి వస్తే, నెల్లూరు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలే, కూటమి మంత్రులే ఉన్నారు. సో జనసేన నుంచి క్యాడర్ పటిష్టంగా లేదా
ఇప్పుడు యాక్చువల్గా సోషల్ మీడియాలో ఉన్న వాస్తవం ఏంటంటే జనసేనకి ఎలాంటి ప్రయారిటీ లేదు నెల్లూరు జిల్లాలో ఓవరాల్ ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో కూడా. లేదండి, జనసేన పార్టీకి ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వంలో పెద్దపీట వేశారండి. కాబట్టే మా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అనే హోదా ఇచ్చున్నారు అక్కడ. అదేవిధంగా మా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలామందికి ఇప్పుడు ఉయ్యాల ప్రవీణ్ గారు ఉన్నారు, ఆయన మార్కెట్ దీనికి చైర్మన్గా ఇచ్చున్నారు. ఇంకా చాలామందికి జనసేన పార్టీ తరఫున చాలామందికి పదవులు వచ్చినాయండి. ఎక్కడ మమ్మల్ని ఉమ్మడి ప్రభుత్వంలో ఎక్కడ మమ్మల్ని కించపరచడం కానివ్వండి, ఎక్కడ మమ్మల్ని తక్కువ చేయడం ఎక్కడ ఏది లేదండి. చాలా చాలా ప్రశాంతంగా ఉన్నాము. ఉమ్మడి గవర్నమెంట్లో మేము కలిసి ముందుకు వెళ్తూ ప్రజలకి ఏమేమి కావాలనేది చూసుకుంటూ ప్రజల మద్దతుతో మేము ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రజల మద్దతుతోనే మేము ముందుకు సాగడం జరుగుతుందండి. మాకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఏమీ లేవు. ప్రజల మద్దతు ఓకే, ఎమ్మెల్యేల మద్దతు ఉందా? ఖచ్చితంగా ఉందండి. లేకుండా ఉంటే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం. కార్యాలయాల్లో కూడా ఎలాంటి మీకంటే క్రెడిబిలిటీ దక్కట్లేదు అనేది కూడా ఒక న్యూస్ అన్నమాట. అదంతా ఏం లేదండి. అంటారా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో మీరు ఒక మహిళా లీడర్గా లైక్ అదే జనసేనలో వీర మహిళగా పవర్ఫుల్గా మాట్లాడతారు, అంతా ఓకే బాగుంటుంది. కానీ బిహైండ్ స్క్రీన్ మీరు అలా మాట్లాడడం వెనక మీరు పౌరుషంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం కానీ వేరే వేరే యాక్టివిటీస్లో పాల్గొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మీరు ఎంత వీర మహిళ అయినా ఇంటికి వచ్చిన తర్వాత వీరత్వం పెద్దగా కనపడదు. ఆ వీరత్వానికి ఇంకో వీరుడు ఉంటాడు. సో ఎలాంటి కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది అక్కడ? ఖచ్చితంగా నాకు నా ఫ్యామిలీ తరపు నుంచి 100% సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం రాలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హస్బెండ్ సపోర్ట్ నాకు చాలా ఉంది. తర్వాత నా బ్రదర్, నా తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడు సపోర్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం బయటకు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబన్న గారు అన్న నగరాధ్యక్షులు అన్న సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మా 10 నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు నన్ను ఒక చెల్లెమ్మగా భావిస్తూ నాకు ఎక్కడ ఏ ఇబ్బంది అయినా ఆలియా మా చెల్లెలు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి సపోర్ట్తో వీళ్ళందరి మద్దతుతో నేను ముందుకు సాగడం జరుగుతుంది. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ బిజినెస్ అండి. బిజినెస్. నాకు 2 పిల్లలండి, 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు, 2 నేను హైదరాబాద్లోనే చదివిస్తున్నాను. మా నెట్వర్క్ నెల్లూరులోనే ఉన్నారు. రీసెంట్గా మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ చేశాను, అక్కడ చదివిస్తున్నాను. ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. నాకు ఏదన్నా గుర్తింపు, మంచి గుర్తింపు ఇచ్చిందంటే నాకు ఖచ్చితంగా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపున నాకు చాలా గుర్తింపు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. ప్రజల్లో కూడా నాకు చాలా మద్దతు ఉంది. ఏపీలో కొన్ని సిచ్యువేషన్స్ జనసేనని కొంచెం ఇబ్బంది పెట్టాయి. అంటే దాని దెబ్బతీసింది అనొచ్చు, లేకుంటే క్రెడిబిలిటీ పోగొట్టింది అనొచ్చు. సోషల్ మీడియా వార్త ప్రకారం అంటున్న మాట ఇది. నేను కాలాస్ ఇష్యూ అవ్వచ్చు, రీసెంట్గా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ అవ్వచ్చు, కిరణ్ రాయల్ ఇష్యూ అవ్వచ్చు. ఇవన్నీ కూడా జనసేన పార్టీకి కొంచెం ఒక ఎఫెక్ట్ చూపించలేదండి. అది ఎవరి ఇంటర్నల్ వాళ్ళది. ప్రతి ఒక్కరికి పర్సనల్స్ అనేది ఉంటుంది. పర్సనల్స్ వేరు, వాళ్ళ పర్సనల్ లైఫ్ సపరేట్గా ఉంటుంది. మా పార్టీలో ఏ విధంగా ఉన్నారు అనేది ఇప్పుడు వైసీపీని చూడండి, వైసీపీలో ప్రతి ఒక్కళ్ళు అదే విధంగా ఉన్నారు. ఆ విధంగా మా జనసేన పార్టీలో ఎవరు లేరు. ఎవరో 1, 2, 3 ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళని ఆ మచ్చ చేస్తే మాత్రం మేము ఊరుకోము, ఒప్పుకోము. జనసేన పార్టీ అంటే మా పవన్ కళ్యాణ్ గారు ఒక విధి విధానంతో ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మేము అదే లైన్లో ఆయన వేసిన బాటలోనే చాలా క్లియర్ కట్గా మేము ముందుకు నడుస్తాం. మచ్చ వేశారు అన్నారు, అంటే వేసింది ఎవరు? వేసింది అంటే అది వాళ్ళ పర్సనల్ అండి. ఇప్పుడు ఎవరెవరి పర్సనల్ వాళ్ళకు ఉంటుంది. అది తీసుకొని వచ్చి పార్టీకి రుద్దడం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇతను ఎమ్మెల్యే ఉన్నాడు, అతని పర్సనల్ అది. అతని వయసు ప్రభావం కావచ్చు, లేదు అవతల వాళ్ళు కావాలని అతన్ని ఇరికిచ్చడానికి ఆ విధంగా చేయడం కావచ్చు, అది వాళ్ళ పర్సనల్. అది ఓన్లీ మా జనసేన పార్టీ అని ఒక్క పార్టీలోనే కాదు, ప్రతి ఒక్క పార్టీ చూడండి, ప్రతి ఒక్క పార్టీ. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ కొడుకున్నారండి, కేటీఆర్ గారు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఒక పేరు పొందిన ఒక హీరోయిన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో తీసుకొని వెళ్ళి ఇష్టంగానో అయిష్టంగానో ఆమెని ఇబ్బంది పెట్టారు అని చెప్పి
మొత్తం హల్చల్ అయింది. అదేవిధంగా వైసీపీ పార్టీ ఉంది. వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరి పర్సనల్ వాళ్ళది ఆ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క పార్టీలో అనేది ఆ విధంగా ఉంటుంది. కానీ ఒక్క జనసేన పార్టీలో మాత్రమే ఎస్పెషల్లీ అంటే మాత్రం జనసేన పార్టీలో వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోరు. అది ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇంకో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఆయన పర్సనల్గా ఆయన సొంత డబ్బుతో చాలా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా సొంత డబ్బుతో అంటే రీసెంట్గా కొనిదెల గ్రామాన్ని దత్తత తీసుకోవడం కానీ, అక్కడ వాటర్ ట్యాంకులు నిర్మించడం కానీ, రీసెంట్గా నెల్లూరు జిల్లాలో కూడా ఒక చిన్న పాప సెల్ఫీ వీడియో ఒకటి పెడితే మాకు రోడ్లు వేపిమంటే దాన్ని నిర్మించే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ వాటిలో మోస్ట్లీ సొంత డబ్బుతో చేస్తున్నారనేది ఒక ఒపీనియన్ అందరితో కూడా. అంటే ఆయన సొంతగా చెప్పారు సొంత డబ్బులతోనే చేస్తున్నామని చెప్పి. సో ఇది అంతా బాగానే ఉంది, ఆయన సొంత డబ్బుతో చేస్తున్నారు. కానీ దీన్ని వైసీపీ ఎలా పోర్ట్రేట్ చేస్తుంది అంటే, బాగా వినండి, నేను డిప్యూటీ సీఎం అయి ఉండి గవర్నమెంట్ నుంచి చేపించాల్సిన పనులు ఈయన సొంత డబ్బుతో చేపించడం ఏంటి, ఇంకెందుకు ఈయన డిప్యూటీ సీఎం అవ్వడం అనేది వైసీపీ వల్ల మాట్లాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు వచ్చిన నొప్పి ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఈయన సొంత డబ్బుతో ఈయన జోబులో డబ్బులు తీసి ఈయన ఖర్చు పెట్టి చేస్తున్నారు. వైసీపీ వాళ్ళలాగా దాచుకో అని చెప్పి ఆ విధానం మా దగ్గర లేదు. మేము కష్టపడిన డబ్బులు తీసి మా పవన్ కళ్యాణ్ గారు రాత్రి పగులు కష్టపడిన డబ్బులు ప్రజలు ఎక్కడైతే ప్రజలు కష్టం అని చెప్పి చెప్తున్నారో అక్కడ నా సొంత డబ్బుతో నేను ఖర్చు పెడతాను. గవర్నమెంట్ అవసరం లేదు, గవర్నమెంట్ డబ్బు అవసరం లేదు, నా సొంత డబ్బుతో. ఎందుకంటే నేను ఏదన్నా ప్రజలకి చెయ్యాలన్న మంచి ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అదేవిధంగా ఈ వైసీపీ వాళ్ళలాగా దాచుకోవడం ఈ విధానంతో వస్తే సరేలే గవర్నమెంట్ డబ్బు ఉంది కదా, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ గవర్నమెంట్ డబ్బు. ఇప్పుడు ఆయన ఫ్లైట్ ఎక్కి దిగితే గవర్నమెంట్ డబ్బు అండి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాదు. ఎక్కడికన్నా ఏదన్నా ఆయన సొంత మీటింగ్ పెడితే ఆయన సొంత డబ్బుతోనే వస్తారు, ఆయన సొంత డబ్బే పెడతారు. ఇప్పుడు మాకు ఎన్నోసార్లు నెల్లూరు జిల్లాలో ఎన్నో మీటింగ్స్ జరిగాయి, ఆయన సొంత డబ్బుతోనే పెట్టారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా సరే ఈ అకౌంట్ తీసి మన గవర్నమెంట్ లెక్కలో వేసేద్దాము అని చెప్పి ఆ విధానం మా పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆ విధానం ఉండేది ఒక్క వైసీపీ నాయకులు ఉంది కాబట్టి వక్రంగా ఆలోచిస్తారు, వక్రంగా మాట్లాడతారు. వాళ్ళ బుద్ధే వక్రపు బుద్ధి. ఇక్కడ హెలికాప్టర్ ఉన్నారు. ఇప్పుడు ఇదే మాట యాక్చువల్గా మొన్న ప్రెస్ మీట్ లో జగన్ అన్నారు, ఏమని గురికి 3 ఫ్లైట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ ముగ్గురు కూడా ఫ్లైట్లు వేసుకుని తిరిగేస్తున్నారు, గవర్నమెంట్ డబ్బు వేస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఈ పాయింట్ లో కూడా అన్నారు. మీ అభిప్రాయం? ఇప్పుడు గవర్నమెంట్ డబ్బు వేస్ట్ చేయడానికి వాళ్ళు ఫ్లైట్లో వేసుకొని తిరగబడలేదండి. వాళ్ళు సొంతంగా వాళ్ళ సొంత డబ్బుతో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫ్లైట్ కొనే కెపాసిటీ అయితే వాళ్ళకు ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రజల కోసం ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో ప్రజల పనుల మీదే తిరుగుతున్నారు. కానీ ఈయనలాగా అప్పుడప్పుడు మలేషియాకి అక్కడికి ఇక్కడికి ట్రిప్పులు పోయి వస్తుంటాడు. ఈయన ఆ విధంగా పోయి రావట్లేదు. పెళ్ళాన్ని వేసుకొని పోయి వస్తుంటాడు, ఆ విధంగా పోయి రావట్లేదు. టూర్లకు పోతాడు, పోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఒక 1 వీక్ మిస్సింగ్ అవుతుంటుంది. ఆ విధంగా మా పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. మా పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచిన పుస్తకం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉంటేనే మాట్లాడాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ అర్హత లేదు కాబట్టి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకోటి పవన్ కళ్యాణ్ గురించే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత యాజ్ యూజువల్గా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్ర పెద్దగా లేదు. అంటే ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదు. చంద్రబాబు అంటే అంటే అంటున్నారు అనేది ఒక టాక్. దీనిపై మీరేమంటారు? అదంతా ఏం లేదండి. ఆల్రెడీ సీఎం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారే కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఏంటంటే గవర్నమెంట్ ఏర్పడిన స్టార్టింగ్లోనే ఒక చిన్న ఇది వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు దూకుడుగా ఉన్నారు అది ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కటి ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించింది ఏదన్నా ఉంటే ఆయన సీఎం కాబట్టి ఆయనతో మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాతే దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు గీసిన గీతని దాటకుండా ఉన్నాడు అది ఇది అదంతా వేస్ట్ మాట్లాడండి. ఏంటంటే జనాల్ని మిస్యూజ్ చేసే ఇదిలో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి అసలు ఏమీ లేదు. ప్రజెంట్ అయితే అసలు జనాల్లో జీరో. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు హైలైట్ అవుతారు అని చెప్పి చూసుకుంటే అందరిలో కల్లా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోతారు. కాబట్టి లేసేవాడు లేనివాడు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడతారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక పథకం ఒకటి రిలీజ్ చేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం స్టార్ట్ చేశారు. యూనో సో దాంట్లో యాక్చువల్గా 3 పేర్లు కొంచెం అట్రాక్ట్గా అనిపిస్తున్నాయి. ఉద్యమి, సాధక్,
ప్రదాత. సో ఇక్కడ ఉద్యమి అంటే పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమి అంటారు. పార్టీ పోరాటాన్ని మరింత బలోపేతం చేసి చేకూర్చేలా కొత్త వారిని ప్రభావితం చేస్తూ నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీలో ఆహ్వానిస్తూ సభ్యత్వాలను చేయించేవారు సాధక్ అంటారు. సో యాజ్ యూజువల్గా మళ్ళీ ప్రదాత అంటే పార్టీకి పరోక్షంగా ఆర్థిక సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ప్రదాత అంటారు. సో యాక్చువల్గా ఇది కాన్సెప్ట్ చాలా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. పాలిటిక్స్లో ఇలాంటి ఒక సభ్యత నమోదు అనేది ప్రారంభించడం ఫస్ట్ టైం అనుకుంటా. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ప్రజల మంచి కోసం చేస్తారు, ప్రజల భవిష్యత్తు కోసం చేస్తారు. వేరే వేరే పార్టీ చూసుకోండి, ఇప్పటి వరకు లాస్ట్ టైం అయితే 500 రూపీస్ పెట్టామండి మేము క్రియాశీలక సభ్యత్వం. 500 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే యాక్సిడెంట్లీ బెనిఫిట్ వచ్చి ఏదన్నా బై మిస్టేక్లీ యాక్సిడెంట్ ఏమన్నా అయితే 50,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా ఏదన్నా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు భరోసాగా ఇస్తున్నారు. ఆ విధంగా ఏ పార్టీ ఆలోచించలేదు. ఈయన ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లతో స్టార్టింగ్ ఆయన తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజల మంచి కోసం ఏదన్నా ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఒక 100 రూపాయలు తగ్గిస్తారు అని చెప్పి ఇంకా మాకైతే అప్డేట్ రాలేదండి. అప్డేట్ వస్తే నెక్స్ట్ టైం ఇప్పటి వరకు మేము క్రియాశీలక సభ్యత్వం అంటే 500 రూపీస్ తీసుకొని చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఒక 100 రూపాయలు తగ్గిస్తారని చెప్పి ఏమో చెప్తున్నారు. తగ్గిస్తే 400 రూపీస్ తీసుకొని మేము క్రియాశీలక సభ్యత్వం చేయడం జరుగుతుంది. సో మీ దాంట్లో ఇంకా ప్రముఖ పాత్ర వహిస్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా సిటీ తరఫున చాలా గట్టిగా లాస్ట్ టైం కూడా చాలా జరిగాయి. ఈ పాత్ర రానున్న ఎలక్షన్కి ఎలా దోహదపడుతుంది అంటే ఇప్పుడైతే యాజ్ యూజువల్గా 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళే. సో రానున్న రోజుల్లో ఇదే కూటమి కలిసి ఉంటుందా? ఒక క్వశ్చన్. కలిసి ఉంటే ఇక్కడ కనీసం జనసేన సీట్లు ఎన్ని రావచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే మేము ఆయన అడుగు వేయడం తప్ప ఆయన మాటకి మేము అటు ఇటు దాటడం అనేది ఏమీ లేదు. ఆయన కలిసి పొత్తులో ముందుకు వెళ్దాము అంటే ఆయనతో పాటు మా ప్రయాణం ఉంటుంది. లేదు మనం ఇండివిజువల్గా చేద్దాము అంటే ఇండివిజువల్గానే ఉంటుంది. లేదు మనం అందరం కలిసి గవర్నమెంట్ని ముందుకు తీసుకొని వెళ్దాము అంటే ఆ విధంగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే మేము ఆయన మాటకి జవదాటకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని సీట్లు ఒకవేళ పార్టీలో కూటమి ఖచ్చితంగా అండి ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువగానే కూటమి ప్రభుత్వం వస్తే 10లో ఎన్ని సీట్లు వస్తాయి? ఒకవేళ కూటమి ప్రభుత్వం కాకుండా ఇండివిజువల్గా వస్తే ఎన్ని సీట్లు గెలుస్తాయి? 2 క్వశ్చన్స్. ఖచ్చితంగా 10కి 10 మేమే గెలుస్తామండి. ఏది ఇండివిజువల్గా వస్తే? ఇండివిజువల్గా వచ్చినా మేమే గెలుస్తాం, కూటమితో వచ్చినా మేమే గెలుస్తాం. 10 సీట్లు ఇస్తారంటారా? ఇప్పుడు జనసేన పార్టీ అంటే మీకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే అదొక క్రేజ్ ఉంది. చాప కింద నీరు లాగా చాలా పాకుతూ వెళ్తుంది. అందరూ ఏమనుకుంటుంటారు, మా పార్టీ వల్లే గొప్ప, మా పార్టీ వల్లే గొప్ప అని అనుకుంటారు. కాదు, మా పవన్ కళ్యాణ్ గారి వల్ల, మా జనసేన పార్టీ వల్ల ఖచ్చితంగా 10కి 10 సీట్లు తీసుకొని మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా. అంటే పక్కనే అవతల ఎన్ని సీట్లు ఉన్నా కూటమితో ట్రావెలే పార్టీలు కూటమితో ట్రావెల్ ఉన్నా గానీ 10కి 10 వస్తాయి. కూటమి లేకపోయినా గానీ 10కి 10 వస్తాయి. చాలా ధీమా వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా అండి, అది మా పవన్ కళ్యాణ్ గారి సత్తా. అది మా పొగరు కాదు, మా పవన్ కళ్యాణ్ గారి పొగరు అంతే. మీ పొగరు కాదు కాదండి, పవన్ కళ్యాణ్ గారి పొగరు. పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని మేము ఈ పొగరుతో మేము ముందుకు వెళ్తాం. సరే, ఇప్పుడు అసలు ఈ పాలిటిక్స్లోకి అసలు ఎప్పుడు వచ్చారు? ఈ పాలిటిక్స్లో రావడానికి కారణం ఏంటి? అసలు వాట్ ఇస్ ద బిహైండ్ ద స్క్రీన్? నేను ఆల్రెడీ ఇంటర్ వరకు చదివానండి. తర్వాత ఓపెన్ డిగ్రీ చేశాను. దాని తర్వాత నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. 17 ఇయర్స్కి మ్యారేజ్ చేసేసుకున్నాను. తర్వాత మమ్మీ చనిపోయారు. నాకు 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నాకు మదర్ చనిపోయిన తర్వాత ఆల్రెడీ మదర్ సపోర్ట్తో ముందుకు వెళ్ళడం ఒక తీరు. మదర్ లేకుండా ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. అది కొంచెం తెలివి ఉంటేనే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే లేదు. నాకు తెలివి ఉంది కాబట్టి ఎలాగైనా నేను ముందుకు సాగాను. ఎంతోమంది ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారండి, వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడితేనే పనులు జరుగుతాయి. లేకపోతే వెనక ఏది బ్యాక్ సపోర్ట్ లేదు అంటే పనులు జరగవు. అది నేను కొంచెం చిన్నప్పటి నుంచి గడిచిపిల్ల. నేను
కాబట్టి నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను. వీళ్ళు ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ చేస్తే బాగుంటుంది, నువ్వు ఎందుకు పోలీస్గా ఎందుకు ట్రై చేయలేదన్నారు. పోలీస్ కాదు, నేను ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతో నేను పాలిటిక్స్లోకి వచ్చాను. స్టార్టింగ్ నేను బీజేపీలోకి వచ్చానండి. బీజేపీ అంటే ఇంకా తెలిసిందే కదా, ముస్లిమ్స్ అంటే. అయినా కానీ నాకు మంచి పదవి ఇచ్చారు, మహిళా మోర్చాలో టౌన్ సెక్రటరీ లాగా ఇచ్చారు. 2014లో నేను బీజేపీ తరపు నుంచి నేను పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను 2017లో జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీకి నేను ఆకర్షింపబడి నేను కళ్యాణ్ గారి పార్టీలోకి నేను వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి 2021లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపు నుంచి మళ్ళీ ఇంకొకసారి నేను కార్పొరేటర్ లాగా పోటీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ దేనికి పోటీ చేయబోతున్నారు? నెక్స్ట్ అదేనండి, నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపు నుంచే నేను మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా యాజ్ యూజువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంబైండ్, నేను జనసేనని ఇప్పుడు వేరు చేయట్లేదు, వచ్చిన తర్వాత సంక్షేమం ప్రాపర్గా అందలేదు అనేది ఇప్పటికీ వస్తున్న వార్తలు. ఫ్యాక్ట్ ఉందని నేను కూడా అగ్రీ చేస్తా, కానీ దేనివల్ల అది ఎందుకు అందలేదండి? ఎవరు సంక్షేమం ప్రాపర్గా అందట్లేదు, సంక్షేమం అనట్లేదు అని చెప్తున్నారు. ఆ సంక్షేమం అని చెప్పడం కూడా చేతగాని వాళ్ళని. వాళ్ళు ఎంత దూరం నవరత్నాలు అని చెప్పి అదేదో స్కీమ్ పెట్టారు కదా, అన్ని రత్నాలు ఊడి కింద పడ్డాయి. కానీ మాదలా కాదండి. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, ఖచ్చితంగా ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా వచ్చిన పక్క నెల నుంచే పింఛను, మేము పెన్షన్స్ ఓకే, పెన్షన్స్ రెగ్యులర్ గా ఉన్నాయి. అదర్ అంటే ఎప్పుడైతే ఎలక్షన్ బిఫోర్ గ్యాస్ ఇస్తామన్నామండి, మేము ఏదేదైతే చెప్పామో అవి 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. మేము ఎక్కడ బ్రేక్ చేయలేదండి. విద్యాదీవెన ఉంది, విద్యాదీవెన పడుతుంది, ఏది చేయలేదండి ఇప్పటి వరకు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం వినిపిస్తున్న మాట ఇదే, సంక్షేమం ప్రాపర్గా రావట్లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఒక్కసారి అంటే మీ మీడియా పరంగా అయితే మీకు అలా వినిపిస్తుందేమో, కానీ ఒక్కసారి మీడియాని వదిలి మీరు జనాల్లోకి రండి. ఎస్పెషల్లీ నేను తీసుకెళ్తాను. కూటమి ప్రభుత్వంలో మీరు సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పి 10 మంది జనాల్లోకి వెళ్ళి కనుక్కోండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఈ గవర్నమెంటే బాగుంది అని చెప్తే మాత్రం హ్యాపీగా మీరు సైలెంట్ అయిపోండి. కాదు అంటే దీన్ని మీరు హైలైట్ చేసుకోవచ్చు. జగన్ గవర్నమెంట్లో సంక్షేమం ఎక్కువగా ఇచ్చి డెవలప్మెంట్ పెద్దగా చూపిలేదు, కానీ ఈ గవర్నమెంట్ లో మాత్రం డెవలప్మెంట్ చూపిస్తున్నారు, తీసుకొస్తున్నారు అంటున్నారు. డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఉన్నది అగ్రి, ఈ 5 ఏళ్ళలో కంప్లీట్ చేసి చూపిస్తాం అనేది ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అంటే ఉన్న ఖజానా మొత్తము జగన్ గారు మొత్తము ఊడ్చి పడేస్తే ఇంకా ఎక్కడి నుంచి తీసుకొని వస్తామండి? చిన్నగా అలా కాదండి, చిన్నగా తీసుకొని వస్తున్నాము, చిన్నగా డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు అమరావతి అన్నారు, అమరావతి ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆ రోజు అతను ఏమన్నాడు, 3 ముక్కలాట అన్నట్టు 3 రాజధానులు చేస్తానన్నాడు. ఏమైందండి ఆ రోజు? ఎందుకండి మన అమరావతి ఇప్పుడు ఎప్పుడైతే నేను 2019లో నేను ఎప్పుడైతే గెలుస్తానో వెంటనే నేను అమరావతికి మద్దతు ఇస్తానన్నాడు. అమరావతిని వదిలిపడేసి మళ్ళీ వైజాగ్ని ఎందుకు హైలైట్ చేసుకున్నాడండి? అక్కడ కొండుందనా? ఎందుకు చేసుకున్నాడు? ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే మేము ఎక్కువగా సంక్షేమం చేస్తున్నాము. నా క్వశ్చన్ ఏంటంటే, ప్రాసెస్ లో ఉంది డెవలప్మెంట్ అనేది, ప్రాసెస్ చేస్తున్నారు అనేది వినో, కాకపోతే 5 ఏళ్ళు జరిగిపోద్ది, 5 ఏళ్ళు కంప్లీట్ చేస్తా అంటున్నారు కదా, అది ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు? చూస్తుంటే వర్కౌట్ అవుతుందా అనిపిస్తుంది. ఖచ్చితంగా అవుతుందండి. అంటే ఇంకా రానుంది ఇంకో 2.5 years ఇంకా. అవునండి, ఆల్రెడీ అవుతుంది, వర్క్స్ జరుగుతున్నాయి. వాళ్ళలాగా మేమేం టైంపాస్లు చేయట్లేదు, నిద్ర లేస్తే వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మా నారాయణ సారే చూడండి, ఆయన ఆల్రెడీ అక్కడ వేస్తున్నారు, ఎక్కడ అమరావతిలో వేస్తున్నారు. ఒక పక్క ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తూనే ఇంకొక పక్క అమరావతి డెవలప్మెంట్స్ కోసం ఇక్కడొక్కాలు అక్కడొక్కాలు పరుగులు తీస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ విధంగా ఒక్కొక్కళ్ళకి 2 3 బాధ్యతలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ముందుకు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తక్కువగా తీసుకున్నారో చెప్పండి? ఎన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నారు? ఒక్కసారి గ్రామ సభలు ఎన్ని పెట్టారు? దానివల్లే కదండి ఆయనకి మనకు అవార్డు కూడా ఇచ్చారు. ఎక్కడ మేము టైంపాస్ అయితే చెయ్యట్లేదు, ఎక్కడ మేము తల్లిని చెల్లిని ఊరి మీద వదిలేసి మేము ఎక్కడైతే ఇబ్బంది పెట్టలేదు. ఆడబడుచుల్ని సొంత ఇంట్లో ఆడబడుచుల్లాగే చూసుకుంటున్నాం, కానీ మేము ఈయన వదిలినట్టు తల్లిని చెల్లిని ఊరి మీద వదలలేదు. అదేవిధంగా ఈయన వదిలినట్టు నేను ఎప్పుడైతే నేను సీఎం అవుతానో నా ప్రజలకి నేను సుభిక్షంగా చూసుకుంటాను అన్నాడు. సుభిక్షం అనేది పక్కన పెడితే
ఎన్ని ఇబ్బందులు పెట్టాలంటే అన్ని ఇబ్బందులు పెట్టి వదిలేశాడు. రౌడీజం ఎక్కువైపోయింది. కానీ మా గవర్నమెంట్లో అదంతా ఏం లేదు. అక్కడ రౌడీజం అన్నారు కాబట్టి చెప్పండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అరెస్టులు పర్వం ఎక్కువ జరుగుతుంది. అరెస్టుల మీద ఫోకస్ పెడుతున్నారా ఎక్కువ? లేదండి. గతంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ప్రజల్ని గతంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో దాని మీద కూర్చొని ఆ మొత్తం నివేదిక తీసుకొని వచ్చి ఎవరైతే ఇబ్బంది పడ్డారో, పాత కేసులు ఏవైతే పక్కన పడేశారో అవి మొత్తం మళ్ళీ తిప్పి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి న్యాయం చేస్తున్నాం. అంతేగాని అరెస్టుల పరం అయితే కొనసాగేది ఏం లేదు. న్యాయం జరగని వాటికి న్యాయం చేసుకుంటూ పోతున్నాం. మేము పొత్తులో వచ్చాము, న్యాయం చేసుకుంటూ పోతున్నాము. రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఒక వర్డ్ యూజ్ చేశారు సీఎంని ఉద్దేశిస్తూ. సో దానిపై మీ స్పందన ఏంటి? సంబరాల రాంబాబు గారు ఆయన మాట్లాడిన మాట పెద్దగా మేము ఎవ్వరం పట్టించుకోము. మేము పట్టించుకోము. ఆయన మాట్లాడిన మాటని ఇంకా పెద్దగా పట్టించుకోము. మేము లైట్ తీసుకుంటాము. ఆ స్థాయి వ్యక్తి మా స్థాయి వ్యక్తి ఆయన కాదు, ఆయన స్థాయి వ్యక్తి మేము కాదు. మేము మాట్లాడాల్సిన అవసరం కూడా ఆయన గురించి మాకు లేదు. అన్న పదం చాలా పెద్దది కదా, దాన్ని పట్టించుకోకపోవడం ఏంటంటున్నా? అవసరం లేదండి. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నా కుక్కని కూడా అరెస్ట్ చేయలేరని చెప్పి. పిచ్చి కుక్కలు వాగుతూ ఉంటాయి, అలానే వదిలిపడేస్తాం. కుక్కతో ఆయనే పోల్చుకున్నాడు కాబట్టి ఈ వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చింది. మొరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏనుగు పోతూ ఉంటుందండి, వీధిలో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. కుక్కలు మొరుగుతున్నాయని చెప్పి ఏనుగు విలువ ఏమన్నా తగ్గదు. ఏనుగు పాటికి ఏనుగు విలువ ఉంటుంది, కుక్కల పాటికి కుక్కలు మొరుగుతూ ఉంటాయి. స్టేట్ విజన్ కొంచెం పక్కన పెడితే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయన్న మాట విషయానికి వస్తే, మీరు ఇప్పుడు నెల్లూరు సిటీ కాబట్టి నెల్లూరు పక్కనే ఉన్న నెల్లూరు రూరల్, ఇటు పక్కన ఉన్న కోవూరు, ఈ మూడు కొంచెం కలిసి ఉంటాయి కాబట్టి మీరు గమనించిన డెవలప్మెంట్స్ ఏంటి? అసలు ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి? మినరల్ వాటర్ ఇస్తానన్నారు, అది కూడా అండర్ ప్రాసెస్లో ఉంది. అండర్ డ్రైనేజ్ అన్నారు నారాయణ సార్ గారు, అది కూడా ప్రాసెసింగ్లోనే ఉంది. మొత్తం రోడ్లు మొత్తం గతుకులమయంలో ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి. ఇంక దీనికి మించి ఇంకేం కావాలి చెప్పండి? ఇటు రూరల్ కాడ నుంచి శ్రీధర్ రెడ్డి గారి కాడ నుంచి, ఇటు నారాయణ సార్ గారి కాడ నుంచి, అటు ప్రశాంతి రెడ్డి మేడం గారి కాడ నుంచి ముగ్గురు మన నెల్లూరుని చాలా స్పీడ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇంకేం కావాలి చెప్పండి? నెల్లూరు ప్రజలకి ఇంకేం కావాలి? సో హ్యాపీగా ఉన్నారా నెల్లూరు? చాలా సంతోషంగా ఉన్నాడు. ఖచ్చితంగా నేను బల్లగుద్ది చెప్తున్నాను. నెల్లూరు ప్రజలు బిగ్గెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? బిగ్గెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ రోడ్లు అండి. ఇంతకుముందు రోడ్లు అసలు ఒక 9 నెలలు నిండిన తర్వాత బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఈ దారిలోనే ఎక్కడ డెలివరీ అయిపోద్దో, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి అసలు ఇంట్లో నుంచి బయటికి రావడమే గర్భిణీలు ఆపి పడేశారు. కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. అది పెద్ద ఎగ్జాంపుల్. ఇప్పుడు హ్యాపీగా ముతక కడుపుతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి బ్రహ్మాండంగా తిరిగేటట్టు రోడ్లు ఉన్నాయి. దీనికి మించి ఇంకేం కావాలి చెప్పండి? పార్టీని పక్కన పెట్టేద్దాం. మీరు జనసేన అవ్వచ్చు, అదర్ అవ్వచ్చు. సో మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్తే ఉమెన్స్ యాజ్ ఎవర్ ఉమెన్గా ఉమెన్స్కి ఎలాంటి బెనిఫిట్స్ తీసుకెళ్తారు? ఎలాంటి బెనిఫిట్స్ మీరు వచ్చేలా కృషి చేస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పటి వరకు ఆడదంటే ఒక వంటింటికే పరిమితం అన్న ఆ లెక్క పోయేసి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, అదేవిధంగా ఎన్నో తనని తాను రూపాంతరం చెందుకుంటూ ఎన్నో దిశలు మార్చుకుంటూ ఒక ఆడది ఏదైనా చేయగలదు. ఎందుకంటే ఒక రాజ్యాన్ని కూల్చగలిగే శక్తి ఆడదానిలో ఉంది. అదేవిధంగా రాజ్యాన్ని నిలబెట్టే శక్తి ఆడదానిలో ఉంది. కాబట్టి ప్రతి పురుషుడు ఆడదాన్ని మర్యాదించండి, గౌరవించండి. ఎక్కడైతే మహిళ పూజింపబడుతుందో ఆ రాజ్యం కానీ, అదేవిధంగా ఆ దేశం కానీ ముందుకు సాగడం జరుగుతుంది. మీరు ఎమ్మెల్యే అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదండి బాబు, ఫస్ట్ నేను కార్పొరేటర్ అవ్వలేను. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత చూస్తూ ఉంటారా? ఉందా ఒక ఏమంటుంటుందా? అంటే అదంతా ఏం లేదండి, అది అదృష్టము. పాలిటిక్స్ అంటే అదొక అదృష్టము. డే బై డే యాక్చువల్గా పాలిటిక్స్ వస్తున్నారంటేనే ఫస్ట్ ఒక గోల్తో వచ్చేస్తారు. అవునండి. ఎవరు ఈజీగా రాదు. అంటే ఒకటండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాలిటిక్స్లోకి వస్తారు. కొంతమంది వస్తారు సంపాదన కోసం మాత్రమే పాలిటిక్స్లోకి వస్తారు. కొంతమంది వస్తారు ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి మన వంతు సాయంగా అని చెప్పి కొంతమంది వస్తారు. ఇంకొంతమంది వస్తారు పేరు ప్రఖ్యాతులు
పెంచుకోవడానికి కొంతమంది వస్తారు, కొంతమంది వస్తారు వాళ్ళ బిజినెస్లు అంటే గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ బిజినెస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్న ఇదితో పాలిటిక్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ బిజినెస్ కోసం మాత్రమే పాలిటిక్స్లోకి వస్తారు. ఆ విధంగా చాలామంది వస్తారు. కానీ నేను మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలు నచ్చి నేను పాలిటిక్స్లోకి వచ్చాను. పేద ప్రజలు ఎక్కడన్నా ఇబ్బంది అని చెప్పి ఎవరన్నా ఫోన్ చేసి అక్క నాకు ఇబ్బందిగా ఉంది అంటే అక్కడికి వితిన్ 5 minutesలో నేను వెళ్తాను. తల్లి నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి వచ్చి నా ఇంటికి ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. నా కొడుకు కొట్టాడని కొంతమంది వస్తారు, మా వైఫ్ అండ్ హస్బెండ్ ఈ గొడవలు అయ్యాయి కొంచెం వచ్చి మాట్లాడండి అమ్మా అని చెప్పి వస్తుంటారు, ఆఫీస్కి వస్తుంటారు, అదేవిధంగా ఇంటికి వస్తుంటారు. జనసేన పార్టీని ఎవరైతే ఆశ్రయించి వచ్చారో మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అంటే వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవట్లేదండి. జనసేన పార్టీ ఆ పార్టీ మీద నమ్మకంతో మా దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకున్న బాధల్ని మేము తీసుకొని వాళ్ళకి 100% న్యాయం జరిగేలా మేము ముందుకు సాగుతామండి. అంటే మీరు డబ్బు కోసం రాలేదంటారు? అవసరం లేదండి, డబ్బు నాకు ఎందుకండి, ఆటోమేటిక్గా నాకు ఉందండి, చాలు. దేవుడు నాకు ఇచ్చాడు, తిన్నంత ఉంది, చాలు, సరిపోతుంది. బంగారం లాంటి 2 బిడ్డలు ఇచ్చారు. లక్షాధికారుల కోటీశ్వరులా రెండోది వేసుకోండి, వేసుకోమంటారు కోటీశ్వరు. బంగారం లాంటి 2 బిడ్డలు ఇచ్చారు, బంగారం లాంటి భర్త ఇచ్చాడు, మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, అంతకంటే మించిన కుటుంబాన్ని జనసేన కుటుంబాన్ని నాకు ఇచ్చారు. దీనికి మించి నాకు ఇంకేం ఆస్తిపాస్తులు నాకు అవసరం లేదండి. ఓకే సరే, ఎంత కోటీశ్వరులైనా పక్కన పెడితే మీరు నాకు అన్నట్టు ఒక మాట ఏంటంటే పాలిటిక్స్లో మీరు డబ్బు కోసం రాలేదు. ఓకే, మీరు మంచి చేయడానికి వచ్చినా లేదు ఇంకో ఉద్దేశంతో వచ్చినా పాలిటిక్స్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్స్ అనే వర్డ్ కంటే కూడా కొంచెం కరెక్ట్ వేలో చెప్పాలంటే పొలిటికల్ భాషలో చెప్పాలి, రాబందులు ఎక్కువ ఉంటాయి, కరిసే గద్దలు ఎక్కువ ఉంటాయి, తిమింగలాలు ఎక్కువ ఉంటాయి, తిట్టే బూతులు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒక 5 years 6 years నుంచి ఉన్నారు. సో ఈజీగా పాలిటిక్స్లో చాలా బూతులు ఉంటారు, చాలా రాబందులు మిమ్మల్ని పీక్కు తినాలని చూస్తుంటాయి. సో ఇవన్నీ కూడా ఎలా ఫేస్ చేయగలుగుతారు, ఎలా చేస్తున్నారు, భరిస్తున్నారా ఇవన్నీ? ఖచ్చితంగా అండి. ఎవరన్నా గొప్పలు చెప్పి ఉబ్బిస్తే ఉబ్బిపోకూడదు. అదేవిధంగా ఎవరన్నా ఇబ్బంది పెడుతూ ఎవరన్నా తిడతా ఉంటే దాన్నే మనసులో పెట్టుకొని అయ్యో నన్ను తిట్టాడే అని చెప్పి రివెంజ్ తీర్చుకోవాలి. ఏం అవసరం లేదండి. ఒక పక్క నేను ఇందాకే చెప్పాను, కుక్కలు మొరుగుతూ ఉంటాయి, ముందుకు వెళ్తూ ఉంటాం. మన ఫోకస్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్తే మేము ఆ పని మీద నడిచి వెళ్తూ ఉంటాము. అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. చాలామంది ఖచ్చితంగా ఒక లేడీ బయటికి వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మా జనసేన పార్టీలో మాత్రం 100% లేడీస్కి చాలా సేఫ్టీ ఉంటుంది. తోబుట్టువుల కంటే ఎక్కువగా చూసుకుంటారు మా నాయకులు ఎవరైతే ఉన్నారో. మా అన్న వాళ్ళందరూ తోబుట్టువుల కంటే ఎక్కువగా చూసుకుంటుంటారు. కాబట్టి మేము ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేయలేదు, నా వరకు రాలేదు. ప్లస్ ఏంటంటే ఆల్రెడీ తెలిసిందే, నాకు నోరెక్కువ, చెయ్యి ఎక్కువ, నా జోలికి ఎవ్వరూ రారు, నా జోలికి వస్తే నేను ఎవరిని వదలను. ఎంతోమంది పొగుడుతూనే ఉంటారు, అదేవిధంగా తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. పొగిడినప్పుడు పొంగిపోకూడదు, తిట్టినప్పుడు కుంగిపోకూడదు. నేను ఇదొకటి నేను గట్టిగా నమ్ముతాను. పొగిడినప్పుడు నేను పొంగిపోను, తిట్టినప్పుడు నేను కుంగిపోను. యాక్చువల్గా ఉమెన్స్ డే స్పెషల్ కంటెంట్ కాబట్టి యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడగకూడదు, బట్ అడగాలనిపిస్తుంది. లేడీస్ ఎంత యాక్టివ్గా ఉన్నారో చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా యాక్టివ్గా ఉన్నారు, టూ మచ్ యాక్టివ్గా ఉన్నారు. ఇదే విషయంలో ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. లైక్ రీసెంట్గా చూడొచ్చు, నెల్లూరులో కొత్త డాన్లు, లేడీ డాన్లు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారే నెల్లూరులో లేడీ డాన్స్లు ఏంటి ఇప్పుడు వినలేదు, ప్రశాంతంగా ఉన్న నెల్లూరు లేడీ డాన్స్తో కూడా కలకలం రేపుతున్నాయి, పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఒక దశలో సెటరికల్గా ఆయన ఒక బాధపడుతూ విమర్శించారు. అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళింది నెల్లూరు అనేది లేడీ డాన్ల విషయంలో. సో అది ఎలా తీసుకోవాలి అంటే లేడీ డాన్లు కూడా పుట్టుకొచ్చేసారు అంత. లేదండి, ఇప్పుడు లేడీస్ అందరూ మంచోళ్ళని చెప్పడం, అందరూ చెడ్డోళ్ళని చెప్పలేము.
దాంట్లో ఎవరో ఒక్కరో ఇద్దరు ఉంటారండి. ఆ ఒక్కరిని ఇద్దరిని వదిలేసి వాళ్ళిద్దరిని పట్టుకొని లేడీస్ అందరూ ఇదే విధంగా ఉన్నారు. నెల్లూరులో లేడీస్ ఎస్పెషల్లీ కొంతమంది మాత్రమే. ఆ కొంతమందిని తీసి పక్కన పెట్టేశారు కదండి. కొంతమంది మాత్రమే వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు ఏదో చేశారు. గతంలో ఏ పార్టీ అండదండలతో వాళ్ళు చెలరేగారో తెలుసు. ఆ పార్టీ అండదండలు ఇప్పుడు లేవు. ఇప్పుడు మా పార్టీ వచ్చింది. మా పార్టీ అంటే ఉమ్మడి పార్టీ వచ్చింది. మా పార్టీ ఎక్కడైతే అన్యాయం జరగద్దో అక్కడ మేము సహించము. ఎక్కడైతే రౌడీజం జరగద్దో ఆ రౌడీజానికి మా పార్టీ అయితే ఖచ్చితంగా వ్యతిరేకం. రౌడీజం అనేది ఉండకూడదు. కానీ గంజాయి మాత్రం సరే, లేడీ డాన్ల విషయం పక్కన పెడితే గంజాయి మాత్రం పెరుగుతూ ఉంది నెల్లూరులో. లేదండి, ఆల్రెడీ గంజాయి ఎక్కడైతే పుట్టి పెరిగిందో, ఎవరైతే గంజాయిని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళను కూడా పట్టుకొని లోపలేశారు. 1 by 1 మళ్ళీ పట్టుకుంటున్నారు, పుట్టుకొస్తున్నారు. అవునండి, 1 by 1 ఒక్కసారిగా ఇప్పుడు పొలం ఉంటుందండి. ఆ పొలంలో ఒక్కసారిగా మందు కొడితే పురుగులన్నీ ఒక్కసారిగా పడిపోవు. ఈరోజు కొన్ని పురుగులు పడతాయి, రేపు ఇంకొన్ని పురుగులు పడతాయి, తర్వాత మరుసటి రోజు ఇంకొన్ని పురుగులు పడతాయి. అన్నీ ఒకేసారి నేను మందు కొడతాను, పురుగులన్నీ కింద పడిపోవాలి, పక్క రోజు నాకు పంట చేతికి రావాలంటే కుదరదు. ప్రాసెస్ ఉంటుంది దానికి. ఇప్పుడు మనం వరి వేసిన తర్వాత ఒక 3 నెలలు వెయిట్ చేయాలి. ఇప్పుడు చెట్టు వేయంగానే వెంటనే కాయ రావాలంటే రాదు. ఆ చెట్టును కాపాడుకోవాలి మనము, దానికి నీళ్లు పోయాలి, తర్వాత అది పెద్దదవ్వాలి, తర్వాత పూత రావాలి, తర్వాత పిండి రావాలి, తర్వాత కాయ రావాలి, తర్వాత కోసుకొని తినాలి. ఇంత ప్రాసెసింగ్ ఉంటుంది. నిదానంగా 1 by 1 మొత్తం అరికట్టుకుంటూ రౌడీజం అనేది, గంజాయి అనేది మొత్తం అరికట్టుకుంటూ వస్తుంది. ఒకేసారి మాకు చిన్న విత్తనం వేయంగానే మాకు మామిడికాయ నాకు చేతికి రావాలంటే కుదరదు. సో ఓకే, థ్యాంక్ యూ. చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యారు మాతో. సో మీరు మా సాస్ టీవీ తరపున, ఈ వేదిక తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంకోసారి చెప్తున్నాను, మహిళలకి గౌరవం ఇవ్వండి. ఎక్కడైతే మహిళలు గౌరవిస్తారో, ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైతే మహిళల్ని ఇబ్బంది పెడతారో అక్కడ చాలా వైలెంట్గా మహిళలే తయారవుతారు. ఖచ్చితంగా మహిళలకి గౌరవం ఇవ్వండి అని ఇంకొకసారి మీ సాస్ టీవీ తరపున ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, ఇంటరాక్ట్ అయినందుకు. సో ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. సో ఉమెన్స్ మీద రెస్పెక్ట్తో ఈ వీడియో చేయడం జరిగింది. ఉమెన్స్ ప్రతి రంగంలో రాణిస్తూనే ఉన్నారు. మగవారితో పోటీ కూడా కాదు, మగవారి కంటే కూడా బెటర్ దెన్గా లేడీస్ అయితే రాణిస్తున్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం మగవారిగా మన బాధ్యత. ఇదే సాస్ టీవీ కోరుకుంటుంది. దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్. దిగులు, భయాందోళన, ఓసిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? పొగ త్రాగడం, మద్యపానం వంటి దురలవాట్లతో మీ కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారా? నిద్ర సమస్యలు, సెక్స్ సమస్యలతో ఆందోళన చెందుతున్నారా? చిన్నపిల్లలు, వృద్ధుల మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతున్నారా? మానసిక వ్యాధుల చికిత్సలో 8 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి గారి ఆధ్వర్యంలో మానసిక సమస్యలకు వైద్యంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడును. సంప్రదించండి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి. హ్యాపీ యూ క్లినిక్, వేదంవారి అగ్రహారం, విజయ్ మహల్ గేట్, నెల్లూరు.